మీ జీతం కంటే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువగా వస్తే ఎలా ఉంటుంది? టెన్షన్ మొదలవుతుంది కదా. ఇప్పుడు మన దేశం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మనం సంపాదించే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. అక్టోబర్ 2025లో మన దేశం ట్రేడ్ డెఫిసిట్ లో అంటే వాణిజ్య లోటులో ఒక అత్యంత చెత్త రికార్డును సృష్టించింది. దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే ఈ సమస్య మనందరినీ ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. ముందుగా వాణిజ్య లోటు అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం విదేశాలకు అమ్మే వస్తువులు అంటే ఎక్స్పోర్ట్స్ విలువ కంటే విదేశాల నుండి కొనే వస్తువులు అంటే ఇంపోర్ట్స్ విలువే ఎక్కువగా ఉండటం. గత అక్టోబర్ నెలలో ఈ లోటు రికార్డు స్థాయిలో 41.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది మన దేశ చరిత్రలోనే అత్యంత ఎక్కువ. ఆర్థిక నిపుణులందరూ ఈ లోటు తగ్గుతుందని అంచనా వేస్తే దానికి విరుద్ధంగా ఆకాశాన్ని అంటింది. మరి ఇంత దారుణంగా లోటు పెరగడానికి కారణం ఏంటి? మొదటి అతిపెద్ద కారణం మన బంగారం పిచ్చి. పండుగల సీజన్ కదా అని మన వాళ్ళు బంగారం మీద ఎగబడ్డారు. ఫలితంగా ఒక్క అక్టోబర్ నెలలోనే మన దేశం ఏకంగా 14 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే ఏకంగా 200% ఎక్కువ. మనం కొన్న ఈ బంగారమే మన వాణిజ్య లోటు పెరగడానికి ప్రధాన కారణమైంది. రెండో కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన సుంకాలు. ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై 50% వరకు భారీ సుంకాలు అంటే టారిఫ్లు విధించింది. అదే సమయంలో మన పోటీ దేశాలపై కేవలం 15 నుంచి 20% మాత్రమే సుంకాలున్నాయి. దీనివల్ల అమెరికా మార్కెట్లో మన వస్తువులు ఖరీదైపోయి వాటిని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఫలితంగా అమెరికాకు మన ఎగుమతులు 8.5% పడిపోయాయి. మూడో కారణం మన దేశం నుండి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వాళ్ళు తమ చదువుల కోసం ఖర్చుల కోసం ప్రతి ఏటా 14 బిలియన్ డాలర్లను అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్నారు. నాలుగో కారణం విదేశీ వస్తువుల కొనుగోళ్లు. విదేశాల నుండి దిగుమతి చేస్తున్నవి లేక విదేశీ కంపెనీల వస్తువులు వాహనాలని కొనుగోలు చేయడం. ఇక ఐదో కారణం విదేశీ పర్యటనలు. ఈ మధ్య ఒక 2-3 రోజులు సెలవులు వస్తే చాలు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అంటే మన దేశంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బుని మనం విదేశాలకి ఇస్తున్నాం. మనం అంతలా సహాయం చేస్తుంటే వాళ్ళు మనకి బహుమతిగా ఇచ్చేది ఈ భారీ సుంకాలు. ఈ లోటు వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? ఈ వాణిజ్య లోటు పెరగడం వలన మన రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి దిగుమతులపై ఆధారపడే ప్రతి సామాన్యుడిపై భారం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు మనం మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారాలనుకుంటున్నాం. కానీ మన అలవాట్ల వలన దిగుమతులు పెంచుకుంటూ విదేశీ విధానాల వల్ల ఎగుమతులు తగ్గించుకుంటూ ఉంటే అది ఎలా సాధ్యం? అయితే మరేం చేయాలి? ఒకటి, ఇలాంటి కష్టకాలంలోనే మనందరం కొంచెం ఓపిక పట్టాలి. ప్రపంచమంతా మన ఎదుగుదలని చూసి ఓర్వలేక ఇలాంటి ఆంక్షలు, సుంకాలంటూ మనల్ని దెబ్బతీయాలనే చూస్తున్నాయి. ట్రంప్, జిన్పింగ్ లాంటి వాళ్ళు మనం కూడా పాకిస్తాన్ లాగే వాళ్ళకి వంగి వంగి దండాలు పెడుతూ జీ హుజూర్ అంటూ వాళ్ళు చెప్పినట్టు వినాలని అనుకుంటున్నారు. కానీ మన ప్రస్తుత భారత నాయకత్వం ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు, ఒత్తిళ్లకు తగ్గకుండా మన భారతీయుల గౌరవం కాపాడుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలోనే కదా దేశమంతా ఏకమై మేము మీ బెదిరింపులకు బెదిరేది లేదని సందేశం ఇవ్వాలి. మన ప్రభుత్వానికి అండగా నిలబడాలి. అంతేకాదు మనం ఇలాంటి విదేశీయుల ఒత్తిళ్లకు తగ్గకుండా మన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే మనం మన స్వదేశీ అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ నే వాడాలి. చైనా మరియు పశ్చిమ దేశాల వస్తువులని, వాహనాలని, దుస్తులని బాయ్కాట్ చేయాలి. మన దేశీ కంపెనీలని, లోకల్ బిజినెస్ లని, చిరు వ్యాపారులని ప్రోత్సహించాలి. మన పిల్లల్ని చదువుల కోసం విదేశాలకి పంపకుండా మన డబ్బుని మన దేశంలోనే ఖర్చు పెట్టాలి. విహారయాత్రలకి మన దేశాన్ని ద్వేషించే విదేశాలకు వెళ్లకుండా వాళ్ళకి ఏ మాత్రం తీసుకొని మన భారత పర్యాటక ప్రాంతాలకు వెళ్లి లోకల్ టూరిజం ని ప్రోత్సహించాలి. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలని నిందించడం చాలా ఈజీ. కానీ ఈ దేశ పౌరులుగా మనం ఏం చేస్తున్నాం? మన దేశం పట్ల మనకి బాధ్యత లేదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.